నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈరోజు అపోస్తుల కార్యములు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, మీరు దయగల ఉన్నతమైన నామానికి తండ్రి నాయన, మా నిండు మనసుతో తండ్రి మీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా పట్ల ఎంతగానో మేలు చేసి తండ్రి ఈ వారం అంతా కూడా నాయన ఎన్నో ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ఎన్నో బాధలు, కష్టాలు తండ్రి వాటన్నిటి నుండి కూడా నాయన మమ్మల్ని తప్పించి తండ్రి ఈ విధముగా సంఘంగా మమ్మల్ని కూడుకునే అవకాశాన్ని మరలా మా జీవితంలో మీరు ప్రసాదించినందుకే మీకు వందనము తండ్రి. ఈ దినాన్ని తండ్రి ఎంతో మంది తండ్రి అనారోగ్య సమస్యతో కూడుకోలేని స్థితిలో ఉంటుండగా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మరలా మా సహోదరి మనలను మా చెంతకు చేర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు మా ఆత్మీయ జీవితాలను మీలో బలపరిచి స్థిరపరిచి తండ్రి దినదినము తండ్రి మీ కార్యాలయంలో ఆసక్తిని పెంపొందించే ఉన్నతమైన మీ మాటలను మాకు తెలియచేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మొదటి శతాబ్దంలో ఉన్నవారు తండ్రి ఎంతగా మీ కొరకు తండ్రి ప్రయాసపడ్డారు, వారు ఎంతగా తమ ప్రాణాలను కూడా మీ కొరకు తండ్రి అర్పించున్నారు తండ్రి. వారి జీవితాలను మేము చదువుతున్నప్పుడు తండ్రి మా విశ్వాసం తండ్రి ఏ స్థితిలో ఉందనేది తండ్రి మాకు అర్థమైపోతుంది తండ్రి. నైనా వారి జీవితాన్ని చదువుతున్న మేము తండ్రి కేవలం విని వెళ్ళిపోయే వారముగా ఉండకుండా తండ్రి వారి వలె మేము కూడా తండ్రి మీ కొరకు ఏదైనా తండ్రి చేయగలిగి ఏదైనా తండ్రి ఇవ్వగలిగేటటువంటి స్థితికి మేమందరము చేరులాగానే సహాయం దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నటువంటి చిన్న బిడ్డ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఆ కాలుని నయం చేసి తండ్రి మరి ఎటువంటి ప్రమాదం లేకుండా తండ్రి మంచిగా తండ్రి మరి స్వస్థత పొంది తండ్రి మరలా మా దగ్గరకు మరి చిన్న బిడ్డను తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. శ్రావణశ్రీ గారి భర్త గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ కంటి ఆపరేషన్ జరిగి ఉంటుండగా తండ్రి మరి ఆ కుమారుడికి ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకనూ ఎవరైతే తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి మా పట్ల చేస్తున్నటువంటి సమస్యల మేలు బట్టి మీకు వందనములు తెలియచేసుకుంటున్నాం తండ్రి. గర్భవతులుగా ఉన్నటువంటి మా సోదరి మన కోసం కూడా మిమ్మల్ని సన్నిధిలో వేడుకుంటున్నాం. మంచిగా తండ్రి తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచి తండ్రి మంచిగా మరి భూమి మీదకు ప్రసవించగలిగితే సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు కొన్ని నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేనైనా దేవుని వాళ్ళారా, మరి ఈరోజు మా అపోస్తల కార్యములు 8వ అధ్యాయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఎంతవరకు అయిందండి? పోయిన వారం 24 వచనం వరకు అయిపోయింది. ఓకే, మరి 9వ వచనం నుండి మరి చెప్పారు. 9వ వచనం నుండి మరి ఆ సందర్భం అంతా కూడా ఎవరి కోసం ఉంటుంది అంటే గారడీ వాడైన సీమోను. మరి అతను చేసినటువంటి పనులు, మరి అతను ఎలాంటి కార్యక్రమాలు చేశాడు, మరి దాన్ని బట్టి అక్కడ ఎలాంటి సందర్భాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఏం జరిగింది అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సీమోను గురించి 9వ వచనంలో రాస్తూ 8వ అధ్యాయం 9వ వచనంలో సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయొచ్చు అంటే లోగడ అని అంటే అర్థం ఏంటి? లోగడ అంటే పూర్వం, ఎంతకు మునుపు, గతంలో అని అర్థం. లోగడ అంటే పూర్వం, ఎంతకు మునుపు, గతంలో అంటే అప్పటికి ఫిలిప్పు గారు ఆ సమరయ ప్రాంతానికి వచ్చే సమయానికి మరి అతను ఎన్నో గారడీలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందినట్లుగా మనకు అక్కడ సందర్భంలో కనిపిస్తుంది. ఓకేనా? మరి ఫిలిప్పు గారు ఆ ప్రాంతానికి వచ్చేసరికి అప్పటికే అతను చాలా పేరు ప్రఖ్యాతులు పొందేశాడు. మరి ఆయన చేసినవి కూడా వాళ్ళు ఆ సమరపట్నంలో ఉన్న వాళ్ళు చూసి ఇతను ఏదో గొప్ప శక్తి అని అనుకున్నారు. అతన్ని ఎంత గొప్పవాడిగా అనుకున్నారు. అటు ఫిలిప్పు గారు చేసినటువంటి సూచక్రియలు అద్భుతాలు చూసి కూడా వాళ్ళు అలాగే అనుకుంటున్నారు కదా. విభ్రాంతి పొందారు, సంతోషించారు, ఆనందించారు. అంటే చూడండి ఆ సమరయుల వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎవరు ఏది అద్భుతాన్ని చేసినా కూడా గొప్పగా ఆశ్చర్యపడిపోయి విభ్రాంతి పొంది మరి వాళ్ళని ఎంతో గొప్పవారిగా భావించుకునేవారు. అలా గారడీ వాడైన సీమోను ఎప్పుడూ చేయలేనటువంటి మ్యాజిక్లు, గారడీలు ఇప్పుడంటే మన అందరికీ తెలుసు, ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి ఆ జోబులో నుంచి పావురం తీసిన, మామూలు తెల్ల కాగితాలను నోట్లుగా మార్చేసిన ఇదంతా మ్యాజిక్ రా, ఇది అంతా నిజం కాదు, అబద్ధం అని చెప్పి మనకు తెలిసిపోతుంటుంది. కానీ అప్పుడు అలా లేదు కదండి. అప్పుడు అంత జ్ఞానం అనేది వాళ్ళకి లేదు.
కాబట్టి వాళ్ళు ఏ చిన్న కార్యక్రమం ఏ చిన్నది చేసినా కూడా అది కనికట్టు అయినా గారడి విద్యని ఏదైనా కూడా వాళ్ళు ఎలా అనుకున్నవారంటే ఇదేదో దేవుని శక్తి, దేవుడు మహాశక్తి. అతను కూడా చెప్పుకోవడం కూడా ఎలా చెప్పుకున్నాడంట, ఆ పక్కన ఉంది తాను ఎవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనిచు. అంటే తను కూడా ఆ సీమను కూడా ఎలా చెప్పుకుంటున్నాడు, చాలా గొప్పవాడిని నేను చేయలేదంటూ ఏమీ లేదు, నేను చాలా అద్భుతాలు చేసేస్తాను, లేదంటే చాలా విషయాలు నేను చేయగలను, నేను చాలా గొప్పవాడిని అంటే మాటల ద్వారా కూడా అటు క్రియల ద్వారా కనికట్టు ద్వారా లేని వాటిని ఉన్నట్టుగా చేసి చూపిస్తూ అటు క్రియల ద్వారా తను ఏదో గొప్పవాడిని ప్రజల మధ్య చూపించుకుంటున్నాడు. అలాగే మాటల్లో కూడా నేను చాలా గొప్పవాడిని, ఇగో దేవుడు మహాశక్తి, దేవుడి శక్తి వల్ల ఇదంతా నేను చేస్తున్నాను, దేవుడి శక్తి నాకు ఉంది అన్నట్టుగా ఆ విధంగా కూడా ఆ ప్రజలను సమరయలో ఉన్నటువంటి ఆ ప్రజలను బహుకాలము, అక్కడ అదే రాయబడింది కదండి, బహుకాలము అవన్నీ కూడా చేస్తూ విభ్రాంతి పొందేటట్లుగా తనేదో ఒక దేవుని శక్తి కలిగిన వాడిగా, తనేదో ఒక గొప్పవాడిగా, దేవుని శక్తి తనతో ఉన్నట్లుగా, అందుకే ఇవన్నీ చేస్తున్నాను అన్నట్లుగా ప్రజల మధ్య కనుపరుచుకున్నాడు. మరి అంతవరకు పేరు ప్రఖ్యాతులు పొంది ప్రజల మధ్య మంచిగా ఉన్నటువంటి ఆ గొప్పవాడిగా నిలబడినటువంటి ఆ స్థితిలో ఉన్న ఆయన ఒక్కసారిగా ఫిలిప్ గారు వచ్చి అవన్నీ చేసేటప్పటికి ఆయన ఏమైపోయాడు, అదేంటి నేను కదా, నేను గొప్ప శక్తి కలిగిన వాడిని, లేదంటే నేను దేవుని శక్తి కలిగిన వాడిని నేను చెప్పుకుంటున్నాను, ఇతనేంటి నిజంగా వచ్చి అతను చేసినవన్నీ అబద్ధాలు, ప్రజలు అప్పటికప్పుడు ఆశ్చర్యపోయినా అది అప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాయి అంటే ఉండవు కదా. కానీ ఫిలిప్ గారు వచ్చి అక్కడ చేసింది ఏంటి, నిజంగా చేశాడు, స్వస్థపరిచాడు, నిజంగా ఎన్నో రోగాలతో ఉన్నవారిని, పక్షవాయు గల వారిని, కుంటి వారిని చాలా మందిని ఆయన బాగు చేసినట్లుగా కనిపిస్తుంది. అంటే అతనికి అర్థమైపోయింది, అంటే ఇగో ఈ శక్తి నాకు కావాలి అనుకున్నాడు, ఈ శక్తి నాకు కావాలనుకున్నాడు. ఫిలిప్ గారు వాటితో పాటు అక్కడ ఇంకేం చేశారు, యేసుక్రీస్తుని గూర్చిన సువార్తను ప్రకటించారు. అదే అక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తుని గూర్చిన 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. పైన సందర్భంలో ఆయన ఎన్నో అద్భుతాలు సూచకలు చేశాడు, కిందకు వచ్చేసరికి అవన్నీ ఎందుకు చేశాడు, ఎందుకనంటే యేసుక్రీస్తు వారి గురించిన సువార్తను ప్రకటించడానికి. ఈ సూచక్రియల అద్భుతాలు అన్ని కూడా ఏంటి, దేవుని వాక్యానికి సపోర్టింగ్ గా మనం చాలాసార్లు మనం విన్నాం. అక్కడ ప్రాముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఏంటి, వాక్యం కదండి. యేసుక్రీస్తు వారిని గురించిన సువార్తను ప్రకటించాలి, వాళ్ళ ఆత్మను రక్షింపబడాలి, వాళ్ళ బాప్తిసం తీసుకోవాలి, యేసుక్రీస్తు తిరిగి లేచారు, ఆయన దేవుని కుమారుడు, మరణ సమాధి పునరుద్ధానాలు వారు నమ్మాలి, అదే కదా ప్రకటించాలి. వాళ్ళ ప్రాముఖ్యత, వాళ్ళ గోల్ అంతా కూడా అదే. కాబట్టి దానికి సపోర్టింగ్ గా దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి, వాళ్ళని నమ్మించటానికి, ఇది దేవుని శక్తి వల్ల ఇదంతా జరుగుతుంది అని తెలియచేయటానికి మరి అక్కడ సువార్తలన్నీ, అక్కడ సూచక్రియలు అద్భుతాలు కూడా అవన్నీ కూడా జరిగినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఆ గాడివాడిని సీమోను కూడా అవన్నీ చూసి అతను కూడా ఏమైపోయాడు, దేవుని వాక్యం విని మారిపోయాడు. అతను కూడా బాప్తిసం తీసుకున్నాడు. అతను కూడా విడిచిపెట్టక ఎవరిని వెంబడించాడంట, ఆ ఎడబాయకుండా అంటున్నాడు. అంటే ఏంటిది అంతా ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు, ఏంటి పక్షవేది కలిగిన వారు బాగుపడిపోతున్నారు, ఏంటి రోగాలతో ఉన్నవారు నయమైపోతున్నారు, అసలు ఈ శక్తి ఏంటి, మరి నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన క్రియలు ఇవి, చనిపోయిన వారు తిరిగి లేపడడం ఏంటి, నిజంగా ఏంటి, అంతవరకు ఆ పట్టణంలో ఎంతమంది రోగులు ఉంటారు ఆలోచించండి, అంతవరకు ఆ పట్టణంలో చాలా మంది ఉండుంటారు. కానీ ఒకేసారి ఫిలిప్ దగ్గరికి వచ్చేసి మరి అన్ని రోగాలు ఒకేసారి పోయి అనుకోండి, ఎలా ఉంటది అసలు, చూడడానికి అక్కడ పరిస్థితి ఎలా ఉంటది, ఏంటి అసలు, ఎంత అద్భుతమా, ఎంత గొప్ప విషయమా, ఈ శక్తి ఏంటి, ఈ శక్తి ఇదంతా ఎలా చేయగలుగుతున్నాడు ఇతను అని చెప్పి తెలుసుకోవటానికి అతను కూడా తిరిగినట్లుగా ఫిలిప్పుని ఎడబాయకుండా ఆ శక్తి యొక్క విషయం ఏంటి, ఇతను ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు అవన్నీ తెలుసుకోవటానికి అతని వెంట తిరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఆ సమరయలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మారారు. వారు మారినట్టు ఎక్కడ తెలిసింది, ఎవరికి తెలిసింది, యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు తెలిసింది. వాళ్ళు ఎవరిని పంపించారు, పేతురు యోహాన్లను పంపించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగలేదా అని అక్కడ చదువుకుంటాం మనం. 14వ వచనం నుండి, సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిన యెరూషలేములోని అపోస్తలు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు
ప్రార్థన చేసిరి, అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామంలో బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. గత వారం చాలా మందికి ఈ ప్రశ్న అనేది రావటం అనేది జరిగింది. అంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా లేకపోతే రాలేదా అన్నట్లుగా మరి చాలా మంది ప్రశ్న జాబుల క్లాసులో ప్రశ్న వేయడం కూడా జరిగింది. అంటే అక్కడ బాప్తిసం తీసుకున్న వెంటనే వరంగా వాళ్ళలోనికి వచ్చేసాడు. దిగలేదు అన్న మాట దేని కొరకునంటే పరిశుద్ధాత్మ వరములుగా వారి మీదకి దిగలేదు. పరిశుద్ధాత్మ వరములుగా రావాలనంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? దిగాము అనే మాట, దిగడం అనే మాట అది వరంగా వచ్చిన దానికోసం అది చెప్పడం లేదు. బాప్తిజం తీసుకున్నప్పుడు అపోస్తలుల కార్యం 2:38 ఆ మాట చదవండి. అపోస్తలుల కార్యం 2:38 నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడిన, అదేనా? అపోస్తలుల కార్యం 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందెదరు. ఇది మన బాప్తిస్మం తీసుకున్న వెంటనే అది జరిగిపోతుంది. మరి ఇక్కడ ప్రత్యేకంగా వారు ప్రార్థన చేసింది, చేతులుంచి ప్రార్థన చేస్తే వచ్చేదేంటి? చేతులుంచి ప్రార్థన చేస్తే వచ్చేదేంటి? పరిశుద్ధాత్మ వరములు. కాబట్టి ఆ సమరయలో ఉన్నవారు కూడా మరి పరిశుద్ధాత్మ వరములు ఇవ్వాలి. అందులో కూడా కొంతమందికి, అందరికీ ఇచ్చారని అంటే కొంతమందికి ఇచ్చారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరాలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా? లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది, అంతే కదా. వాళ్ళు అవసరాల కోసం, లేదంటే వాళ్ళు ధన సంపాదన కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఆ శక్తుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఆ శక్తుల్ని ఇచ్చింది దేనికి? అసలు దేవుడు దేనికి ఇచ్చాడు? వాక్యాన్ని స్థిరపరచడానికి, వాక్యాన్ని వ్యాపింప చేయటానికి, దేవుని గురించి అందరూ తెలుసుకోవాలి, దేవుని యొక్క శక్తి తెలుసుకోవాలి, నిజంగా ఇది దేవుడే, వీళ్ళు నిజంగా దేవుని కోసమే ప్రకటిస్తున్నారు అని తెలుసుకోవటానికి అవి ఒక సూచనగా ఇవ్వటం అనేది జరిగింది. మరి నిజంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఎలా వాడతారు? దాన్ని దుర్వినియోగపరుస్తారా? లేదా? దుర్వినియోగపరిచేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలను కూడా ఇవ్వాలని అంటే మరి పేతురు, యోహాను గారిని అక్కడ పంపించడం అనేది జరిగింది. మరి వాళ్ళు దిగలేదు అనే మాట దేనికోసం వాడారు? ఆ 16వ వచనం, అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు అంటే వరములుగా వాళ్ళు ఆ వరములు వస్తే తెలుసు కదా, భాషలతో మాట్లాడతారు, సూచక్రియలు అద్భుతాలు చేస్తారు. దాన్ని దిగడము అనే మాట అక్కడ ఉపయోగిస్తారు. అందుకే అపోస్తలుల కార్యములు 11:15 కూడా చూడండి. అపోస్తలుల కార్యములు 11:15 నేను మాట్లాడను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను. ఇక్కడ కూడా చెప్తాను చూడండి. దిగడం అనే సందర్భం దేనికి వాడతారని అంటే పరిశుద్ధాత్మ వరాలుగా వారి మీదకి రావటాన్ని దిగడం అనే మాట అక్కడ వాడతారు. అందుకే ఇక్కడ పేతురు గారు కూడా చెప్తున్నారు, కొర్నేలి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కూడా దిగాడు, వాళ్ళు అన్య భాషలతో మాట్లాడడం మేము విన్నాము అంటే మనల్ని దేవుడు అంగీకరించినట్లుగా వాళ్ళని కూడా దేవుడు అంగీకరించాడు అన్నట్లుగా అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ దిగడం అనే మాట వాడుతున్నారని అంటే పరిశుద్ధాత్మ వరములుగా వారి మీదకి రావడం. అంతేగాని అంతవరకు వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి చేతి నుంచి ప్రార్థన చేసినంత వరకు దిగలేదు అని అంటే వరముగా ఆయన వచ్చేసాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే మన మీదకి పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నారు. మరి వరములుగా రావాలని అంటే అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే కూడా అది రాదు. మరి వరము వచ్చిన తర్వాత వరములు కూడా వాళ్ళకి అవసరమా? ఆల్రెడీ వరం వచ్చేసింది కదండి, మరి వరాలు కూడా అవసరం అని అంటే వరములు కూడా అవసరమే. మనందరికీ తెలుసు 7గురిని ఏర్పరచుకున్నారు. ఆ 7గురిని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకి వరము వచ్చిందా? వాళ్ళ పరిశుద్ధాత్మతో నిండిన వారే. పోయిన వారం అన్నయ్య గారు చెప్పారు, స్టెఫెను కోసం వీళ్ళందరి కోసం మాట్లాడుతూ వాళ్ళు పరిశుద్ధాత్మతో 6వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో 5వ వచనం, అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా. అంటే వాళ్ళకి విశ్వాసం ఉంది, పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకుంటేనే కదా పరిశుద్ధాత్మ వస్తుంది వాళ్ళ మీదకి. అంటే పరిశుద్ధాత్మతో ఉన్నవారైనా మరి స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు వీళ్ళందరి పేర్లు చెప్తూ 6వ వచనంలో ఏమంటున్నారు? వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద
చేతులుంచిరి. అంటే ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఉంచుతున్నారు, చేతులుంచి ప్రార్థన చేస్తున్నట్లుగా 18వ వచనంలో మనకు కనిపిస్తుంది చూడండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. చూడండి, వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ పొందారు. పరిశుద్ధాత్మను అక్కడ పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. 6:8 చూడండి. స్టెఫెను కృపతోను బలముతో నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయిచుండెను. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు కాబట్టి, చేతుల నుంచి ప్రార్థన చేశారు కాబట్టి వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాలు వచ్చాయి. అప్పుడు వాళ్ళు మహత్కార్యాలు, సూచక్రియలు, ఫిలిప్పు మరి అవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. ఫిలిప్పు ఆ సమరయ పట్టణంలో కూడా అదే కదా చేశాడు. అంటే వరము ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడైతే అపోస్తులు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేస్తారో అప్పుడు వరములు కూడా వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు పొందుకుంటేనే భాషలతో మాట్లాడతారు, వాళ్ళు పొందుకుంటేనే సూచక్రియలు చేస్తారు, మరణించిన వారిని తిరిగి లేపుతారు, అన్ని కూడా జరుగుతాయి. వరం ఉన్నంత మాత్రాన అవేవి కూడా జరగవు. మరి పేతురు యోహాన్లు అక్కడికి వచ్చి ప్రార్థన చెయ్యాలి. ఫిలిప్పు ప్రార్థన చేయొచ్చు కదా. ఫిలిప్పు మరి అన్ని చేస్తున్నాడు కదా. ఫిలిప్కి ఆ శక్తి లేదా అంటే ఫిలిప్కి దేవుడు ఆ శక్తి ఇవ్వలేదు. శక్తి కేవలం అపోస్తులకు మాత్రమే ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. కానీ మరి వాళ్ళు సమరయ వాళ్ళు పొందుకుంటే వాళ్ళు ఏం చేయలేదు కదండి అని డౌట్ వస్తుంది మనకి. అంతేనా? సమరయ వాళ్ళు పొందుకున్నప్పుడు మరి మిగిలిన సందర్భాల్లో పొందుకున్నప్పుడు వాళ్ళ భాషలతో మాట్లాడారు, తర్వాత అన్ని చేశారు కదా. మరి సమరయ వాళ్ళు మరి ఎందుకు పొందుకున్నా చేయలేదని అంటే వాళ్ళు రాయబడినంత మాత్రాన మనం వాళ్ళు చేయలేదని మనం చెప్పొచ్చా? మరి ఇక్కడ వాళ్ళు చేసినట్టు ఇక్కడ లేనంత మాత్రాన వాళ్ళు చేయలేదని మనం చెప్పచ్చా? అపోస్తుల్లో 12 మంది మరి పరిశుద్ధాత్మను వరాలు పొందుకున్నారు, అగ్ని బాప్తిసం పొందుకున్నారు. మరి వాళ్ళలో 12 మందిలో కూడా 12 మంది అద్భుతాలు సూచక్రియలు చేసినట్టుగా బైబిల్లో రాయబడిందా? ఎవరి కోసం ఎక్కువ రాయబడుతుంది? పౌలు గారి కోసం, పేతురు గారి కోసం, యోహాను కోసం, యాకోబు కోసం, వీళ్ళ కోసం, ఈ నలుగురు కోసం మనకి ఏం చదువుకుంటాం. కానీ వాళ్ళు చేయలేదు అని మనం చెప్తామా? ఆలోచించండి. ఇప్పుడు 7 ఉన్నారు. ఈ 7లో ఫిలిప్ ఒక్కడే చేశాడు, మిగతా వాళ్ళు చేయలేదని మనం చెప్పగలమా? చెప్పలేము. అక్కడ చేసినట్టు కనిపించలేదు కదండి. మరి వాళ్ళ పరిశుద్ధాత్మ వరాలు ఎలా వచ్చాయి అని మనం చెప్తామని అంటే దేవుడు అన్ని మనకు రాయించడు. అలాగని అపోస్తుల సూచక్రియలు చేయలేదా? అపోస్తుల సువార్తలు చేయలేదా? ఎందుకు పౌలు గారి సువార్తలే చదువుకుంటాం? ఎందుకు పేతురు గారి, యోహాను, యాకోబు సువార్తలే చదువుకుంటాం? మరి మిగిలిన వాళ్ళు చేయలేదని అంటే మరి యోహాను సువార్తలో ఒక మాట రాయబడుతుంది. మరి ఆయన చేసిన సూచక్రియలు కానీ అవి ఏమేమి జరిగాయి మొదటి శతాబ్దంలో అన్ని రాయాలంటే భూలోకమైనను సరిపోదు అంటున్నాడు. అంటే మనకి ఎంత అవసరమో దేవుడు తెలుసు కదండి. మనం ఎంత తినగలమో మన తల్లికి తెలియదా? ఒకేసారి ఎంత పెట్టేశాడు అనుకోని మనం తినగలమా? పిల్లలు తినగలరా? తినలేరు. వాళ్ళకి ఎంత అవసరమో మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి అంతే పెడతాం. అలాగే దేవుడు కూడా మన విశ్వాస జీవితానికి, మన భక్తి జీవితానికి, 60 ఏళ్ళ జీవితానికి మనకి ఎంత అవసరమో అంత జ్ఞానాన్ని ఇక్కడ రాయించాడు. అన్ని రాయించాలంటే 33 ఏళ్ళ జీవితం, యేసు జీవితం రాయించాలంటే, అపోస్తుల యొక్క జీవితం అంతా రాయించాలంటే, వాళ్ళు చేసిన అద్భుతాలు సూచక్రియలు రాయించాలంటే మనం ఉన్న బైబిల్ మనం చదవలేకపోతున్నాము. అంతే కదండి. ఉన్న బైబిల్ మనం చదువుకోవడానికి నిద్ర వచ్చేస్తుంది, మా దేవుడి మాటలు వినాలంటే నిద్ర వస్తుంది. అలాంటిది ఇలాంటిది ఇంకో 4 బైబిల్ కలిపేసి ఎంత బైబిల్ ఇచ్చారనుకోండి, ఎలాగుంటుంది పరిస్థితి ఆలోచించండి. అది మోయడానికే హ్యాండ్ బ్యాగ్లు సరిపోవు. అంతే కదా. అది మోయడానికే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకే దేవుడు ఏం చేశాడు, మనకి ఎంత అవసరమో అంతవరకే మనకు అందుబాటులో తీసుకొని వచ్చాడు. కాబట్టి సమరయులు పొందలేదు కదా అని అంటే వాళ్ళు పొందుకున్నారు, కానీ అక్కడ అక్కడ చేసినట్లుగా మనకి అక్కడ రాయబడలేదు. కాబట్టి మరి పేతురు యోహాన్లు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేస్తే వచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ వరాలు అనేవి వారికి వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ శక్తిని పొందుకున్నారు అన్నట్లుగా మనకి అర్థమవుతుంది. మరి వాళ్ళ శక్తిని పొందుకున్నారు. మరి వాళ్ళ శక్తిని పొందుకున్నట్టుగా ఎవరు చూశారు? అక్కడ గారడీవాడిని సీమోను చూశాడా? చూసా కదా. అధికారం మాకు కూడా కావాలి అంటే వీళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేస్తే శక్తి వాళ్ళకి వస్తుంది. వాళ్ళ శక్తిని పొందుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళు ఇంకా చాలా చెయ్యొచ్చు. ఒక ఫిలిప్ ఎలా చేస్తున్నాడు అలా చెయ్యొచ్చు, చేస్తున్నారు. కాబట్టి నేను కూడా అలాగే చెయ్యాలి. ఇంతవరకు లేని వాటిని ఉన్నట్టుగా చూపించేశాను, కానీ భవిష్యత్తులో అలా కాకుండా నిజంగా నేనే అద్భుతాలు నిజంగా చేసేటట్లుగా జనాలు నేను చూపిస్తే ఇంకెంత గొప్పగా నన్ను గొప్పవాడుగా అనుకుంటారు, ఇంక నన్నే దేవుడిగా వాళ్ళు పూజించేస్తారన్న ఒక దుష్ట బుద్ధితో, ఒక దుష్ట ఆలోచనతోనే అక్కడ ఏం చేశాడు, ఫిలిప్పును వెంట తిరిగాడు. ఆ శక్తి ఫిలిప్ ఇవ్వడని తెలుసుకున్నాడు. తర్వాత ఆ శక్తి పేతురు యోహాన్ల వల్ల వస్తుందని తెలుసుకున్నాడు. వాళ్ళ దగ్గర ఏం పెట్టాడు? ద్రవ్యం పెట్టి నాకు కూడా
ఆ శక్తి కావాలి. ఎందుకు ఎందుకు కావాలనుకుంటున్నాడు? పేతురు యోహాన్ల దేవుని మహింపరచడానిక? సూచక్రియలు అద్భుతాలు చేసేసి లేనిదే నేనే గొప్పవాడిని, నేనే దేవుణ్ణి అన్నట్టుగా అటు చూపించుకుంటున్న వ్యక్తి నిజంగా శక్తి వచ్చేసింది అనుకోండి, ఇంకేం పట్టగలమా చెప్పండి? ఇంకా తన స్వప్రయోజనం కోసం. అందుకే దేవుడు ఎవరికి పెడితే వాళ్ళకి అద్భుతాలు సూచక్రియలు ఇవ్వలేదండి. అపోస్తులకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాళ్ళకి భూమి మీద సంపాదించాలనే ఆలోచన ఉండదు, లేదు. ఎందుకంటే ఉన్నదంతా కూడా వాళ్ళు దేవుని కోసం విడిచిపెట్టేశారు. నా కోసం పెద్ద బంగ్లా కట్టేసుకోవాలి, నాకు కాలు బయటకు పెట్టకుండా 3 పూట్ల నా మంచం దగ్గరికి అన్ని వచ్చేటట్లుగా నేను ఆ శక్తులతో చేసేసుకోవాలి, నా పిల్లలకి ఏ రోగం వచ్చినా చేసేసుకోవాలి, బాగా పేరు సంపాదించేసుకుందాం, బాగా నేను డబ్బులు సంపాదించేసుకుందాం అన్న ఆలోచన అపోస్తలు ఎవరికి మీకు కనిపించదు. చూడండి, ఒక యోధాకి తప్ప ఎవరికి కూడా దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడనంటే భూమి మీద వాళ్ళకి ఏదో సంపాదించుకోవాలనే ఆలోచన అపోస్తలు ఎవరికి ఉండదండి. అలాంటి వల్ల ఆయన క్యాచ్ చేశాడు అపోస్తలు 12 మందిని కూడా. మధ్యలో చెడిపోతే ఒకళ్ళ యోధ చెడిపోవచ్చు, కానీ అలాంటి వల్ల ఏరుకోరి ఆయన ఎన్నుకున్నాడంటే వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు? ఒకరు చూడండి, ఆస్తులు విడిచిపెట్టేశారు, ఒకరు తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, ఒకళ్ళ ప్రాణాలను విడిచిపెట్టేశారు. ప్రాణాల్లో దేవుడు కొరకు విడిచిపెట్టేసిన వాడు డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడా చెప్పండి? ప్రాణాల్లో దేవుని కోసం అర్పించేసాలని అనుకున్నవాడు డబ్బు సంపాదించుకుంటాడా? డబ్బు సంపాదించుకోవాలని ఆశ ఉండదండి. అందుకే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? డబ్బు పెట్టి నాకు ఆ శక్తి ఇచ్చే, ఇంకా నేను పేరు సంపాదించేసుకుంటాను, ఆ అధికారాన్ని ఇచ్చే, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి కూడా శక్తి వచ్చేయాలి. కాబట్టి ఇతను డబ్బు ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇతను ఆ శక్తి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఏమడుగుతాడు? డబ్బు ఇస్తే నేను ఇచ్చేస్తాను. డబ్బు ఎవరి మీద శక్తి కావాలా? పదండి రండి. ఇంకా ఆయన కూడా ఒక బాబాలాగా డేరా కట్టేసుకొని, ఒక డేరా పెట్టుకొని శక్తులు లభించును, పరిశుద్ధాత్మ వరములు శక్తులు లభించును, ఒక ఈ శక్తికి ఎంత అని పెట్టేసేవాడు కాస్ట్. కాబట్టి దేవుడికి ఆ మనస్సు ఏంటో తెలుసండి. అందుకే ఆయన ఎవరికి పడితే వాళ్ళకి కొన్ని ఇవ్వడు. వాళ్ళకి ఎందుకు ఇచ్చాడండి, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదని అంటే మనుషుల మనస్తత్వం దేవుడికి తెలుస్తుంది కదండి. అందుకే పేతురు గారు కూడా ఏమంటున్నారు? నువ్వును నీ వెంటనే కూడా నశించిపోవును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నా, మరి ఫిలిప్పు వెంట తిరిగినా, మరి అతని బుద్ధి ఎలా ఉంది? అతని బుద్ధి బాగాలేదు, అంటే ఏదో దుష్ట బుద్ధితో ఉన్నాడు. అందుకేమంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. పేతురు గారు అలాంటి వాళ్ళు తెలుసు కదండి. ఆయన మనుషుల మనస్తత్వం ఆయన తెలుస్తుంది ఆయనకి. అనన్య సప్ఫీరాలు వెనక్కి కనిపెట్టేశాడు ఆయన. అంటే ఒక దైవజనుడికి అర్థమైపోయింది. అందుకే అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, నీ మనసు బాగాలేదు. చూడండి, అంటే బాప్తిసం తీసుకున్నాడు కదండి, మనసు మారిపోయింది కదా, ఇంక పరలోకానికి వెళ్ళిపోతాడేమో అని మనం అనుకుంటాం. అసలు బాప్తిసం ఎందుకు తీసుకున్నాడో, ఆ శక్తుల కోసం అప్పుడు నాటకం ఆడి తీసుకున్నాడు ఎవరికి తెలుసు? అంతేనా? ఆ శక్తులు వాళ్ళ వెంట ఉంటే, వాళ్ళ మనుషులను నమ్మిస్తే నేను కూడా ఆ శక్తులు పొందేసుకోవచ్చు. అసలు ఆ శక్తులు ఎలా వచ్చాయని తెలుసుకోవడానికి ఏమో ఏదో నిజంగా మారి బాప్తిసం తీసుకున్నాడో, లేదంటే ఏదో దుష్ట ఆలోచనతో బాప్తిసం తీసుకున్నాడో అదంతా ఇక్కడ రాయబడలేదు. కానీ వెంటనే ఆయన దుష్టబుద్ధి బయటపడిపోయిందా? పేతురు గారు అందుకే అంటున్నారు, ఇక్కడ ఏమని అంటున్నారు? నీ దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. పేతురు గారు కనబడిపోయింది. అప్పుడు వెంటనే పేతురు గారు గద్దించగానే, అమ్మో వద్దు, ఇంకా నేను గట్టిగా ఏమని అడిగితే ఇంకా నన్ను కూడా నేను చెప్పించేస్తాడు, నాకేదో రోగం వచ్చేస్తుంది, నాకేదో చంపేస్తాడేమో, ఏదో అయిపోతుంది అనే ఉద్దేశంతో భయపడిపోయి అక్కడ నేను కదా ఇదిగా నువ్వు చెప్పినవేవి కూడా నా మీదకి రాకుండా నువ్వు దేవుణ్ణి అడుగు అంటే, దైవజనం నేను అడగడం కంటే నువ్వు అడిగితేనే దేవుడు త్వరగా అది చేస్తాడు. కాబట్టి ఈ నాశనం అంతా కూడా, ఎందుకంటే శపించాడు కదా, నీవును నీ వెండియు నశించిపోవును అన్నాడు కదా, అంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు అని మాట అనేసాడు కదా. కాబట్టి నేను నాశనానికి వెళ్లకుండా, ఆ శాపాలేవి నా మీదకి రాకుండా ఇగో దేవుణ్ణి వేడుకో అని చెప్పి పేతురు గారిని బ్రతిమలాడటం అనేది అక్కడ జరుగుతుంది. అంటే చూడండి, అంటే దేవుని యొక్క ముసుగులో ఏం చేస్తుంటారండి ఈనాడు చాలా మంది? ఈజీ మనీ రావాలంటే ఎలా తెలుసా? దేవుడి పేరు చెప్తేనే వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరికి దేవుని గురించి సరైన అవగాహన లేదు కదండి. దేవుడు అంటే ఏంటి, ఆయన ఎలా మనం ఆరాధించాలి, ఆయన మనం ఎలా నమ్మాలి, ఆయన కొరకు మనం ఎలా బ్రతకాలి, ఏది నిజమైన జ్ఞానం, దేవుని మాటలు ఏంటేంటి అనేది ఈరోజు సమాజంలో చాలా మందికి తెలియకపోవడం వలన దేవుడు అన్న పేరు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఏమైపోతారు? రాత్రి కోటేశ్వరులు అయిపోతున్నారు. అంతేనా? దేవుడు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటే చాలు, చక్కగా వాళ్ళు రాత్రి
కోటీశ్వరులను చేసేస్తున్నారు. అంటే మనిషిని ఈజీగా మోసం చేసేది, మనిషిని ఈజీగా లోబర్చుకొని వాళ్ళ ద్వారా లాభాన్ని సంపాదించుకొని రాత్రి నువ్వు ధనవంతుడు అయిపోవాలని అంటే మనం ఎవరి పేరు ఉపయోగించాలి? దేవుని పేరు ఉపయోగిస్తే చక్కగా జనాలు మోసపోతారు. అలాంటి దేవుడి పేరిట, దేవుడి జ్ఞానం పేరిట ఇగో మేమే సత్యవాక్యాన్ని చెప్తాం చాలా మంది బయట చెప్తూ ఉంటారు. అది వాళ్ళే నిజం అనుకుంటున్నారు, కానీ అది నిజమైన వాక్యమా కాదు వాళ్ళకి తెలుస్తుంది విన్న వాళ్ళకి. అందరూ మాదే నిజం మాదే నిజం మాదే నిజం అనుకుంటున్నారు. వాళ్ళు వీళ్ళే చెప్పింది నిజం అనుకుంటారు, కానీ బైబిల్లో ఉన్నది నిజమని ఎవరిని అంటారా? ఎవరు అనరు. అంటే చూడండి, అంటే దేవుని పేరిట మనుషులను మోసం చేయటానికి గాడివాడని సీమోను కూడా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి మరి ఆ ఆలోచన పేతురు గారికి తెలిసిపోయింది. వెంటనే ఆయన చెప్పడం అనేది జరిగిందండి. అక్కడ కిందకు వచ్చేసరికి అదే మాట 24 వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకొనిడని చెప్పాను. అప్పుడు ప్రభుని వేడుకోమని అక్కడ చెప్పడం అనేది జరిగింది. 25వ వచనం చూడండి. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. చూడండి, పేతురు యోహాన్లు కూడా ఏంది అక్కడ కార్యక్రమం, వాళ్ళకి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దిగిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారండి, ఇంకా యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు వారు కూడా సాక్ష్యం ఇచ్చారంట. అక్కడ సాక్ష్యం ఇచ్చి యెరూషలేముకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామముల్లో. చూడండి, ప్రారంభంలో వద్దన్నాడు యేసుక్రీస్తు వారు కదండి, ప్రారంభంలో వద్దన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళారు. తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ 2 రోజులు ఉన్నారు, సువార్త సభలు ప్రకటించారు, అంతా అయిపోయింది. తర్వాత ఫిలిప్పు గారు వెళ్ళారు. ఫిలిప్పు గారు వెళ్ళిన తర్వాత ఫిలిప్పు గారు ప్రకటించిన తర్వాత ఎవరు ప్రకటించారు? సమరయుల గ్రామాల్లో పేతురు యోహాన్లు కూడా సమరయుల పట్టణాల్లో ఆ గ్రామాల్లో ప్రకటించినట్లుగా, సువార్తను ప్రకటించినట్లుగా, అంటే వాళ్ళని కూడా ఇంకా దేవుడు తన వారుగా చేసుకున్నాడు. అనేక మంది వారిలో కూడా విశ్వసించారు. ఎందుకంటే అంతకుముందు యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది విన్నారు. మరి ఫిలిప్పు గారికి వచ్చేసరికి అక్కడ కూడా చాలా మంది అంగీకరించారు. ఇంకా తర్వాత పేతురు యోహాన్ల సందర్భానికి వచ్చేసరికి అక్కడ కూడా చాలా మంది ఇంకా దేవుణ్ణి అంగీకరించినట్లుగా మనకి, వాళ్ళు సువార్త ప్రకటించినట్లుగా ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ సువార్తను ప్రకటించుచు వచ్చిరి. అంటే యెరూషలేముకు వెళ్ళిపోతూ, వీళ్ళు యెరూషలేం నుంచి కదా వచ్చారు, పేతురు యోహాన్లు యెరూషలేం నుంచి వచ్చారు కాబట్టి తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోతూ మరి అక్కడ సమరయులు మిగిలిన ప్రాంతాల్లో కూడా సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవటం అనేది జరిగింది. 26వ వచనం చూడండి. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చూడండి, ఇక్కడ మరి మరొక సందర్భం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి ఆ సందర్భం అని అంటే, ఒక ఫిలిప్పు గారికి మరి ప్రభు దూత వచ్చి చెప్పడం అనేది జరిగింది. మరి ఏ విషయాన్ని చెప్తుంది, ఏ విషయాన్ని అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఫిలిప్పు గారితో అంటే, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. యెరూషలేము నుండి నువ్వు గాజాకు వెళ్ళే అరణ్య మార్గాన్ని నువ్వు కలుసుకో. అంటే యెరూషలేము నుండి మరి గాజాకు వెళ్ళే ఒక మార్గం ఉంది, అరణ్య మార్గం. యెరూషలేం నుండి గాజాకు వెళ్ళే ఒక అరణ్య మార్గం అనేది ఉంది. ఆ అరణ్య మార్గానికి వెంటనే నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రభువు దూత వర్తమానం చెప్పడం అనేది జరిగింది. ఎవరికి? ఫిలిప్పు గారికి చెప్పడం అనేది జరిగింది. మరి ఎందుకు అక్కడ అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళమంటున్నారు? ప్రభు దూత అంటే ప్రభు దూత వచ్చి వర్తమానం తెలియచేసిందని అంటే ఎవరు పంపించుంటారు? ప్రభు దూత వచ్చి వర్తమానం తెలియచేసిందని అంటే ఎవరు పంపించుంటారు? దేవుడే కదండి. అంటే దేవుడు పంపించాడా ప్రభు దూతని? దూతలు పంపించారు. ఎందుకు అంత అర్జెంటుగా నువ్వు వెంటనే వెళ్ళి గాజాకు పోవు అరణ్య మార్గంలో నువ్వు వెళ్ళి అక్కడ కలుసుకో? ఎవరిని కలుసుకోమంటున్నారు? ఎందుకు కలుసుకోమంటున్నారు ప్రభు? మరి నేను ఎవరిని కలుసుకోవాలి? ఎందుకు కలుసుకోవాలి? ఎందుకు వెళ్ళమంటున్నావు? మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నాకు ఎంత సమయం పడుతుంది అని ఫిలిప్పు గారు ఏమైనా అడిగారా? చెప్పండి. ఎందుకు వెళ్ళమంట, మనకి ఏంటంటే ఏదైనా పని చేయగమని మనకి క్యూరియాసిటీ ఏదో అంటారు కదా, యాంగ్జైటీ ఎక్కువ, మనకి ఆతృత ఎక్కువ. ఒక ప్రశ్న రాగానే 100 ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం. చూడండి, భక్తులైన వాళ్ళు ఎక్కడ కూడా అలాంటి ప్రశ్నలు ఎక్కడ, పాత నిబంధనలు మనం చదువుకున్నప్పుడు కానీ క్రొత్త నిబంధనలు చదువుకున్నప్పుడు కానీ ప్రశ్నలు ఎక్కువ ఎవరు వేయరేంటి. వెళ్ళానంటే నోరు మూసుకొని వెళ్ళిపోవడమే. కానీ మనకి ఎక్కువ ఆతృత ఎక్కువ కాబట్టి ఎందుకు వెళ్ళమంటున్నారు, వాళ్ళు చెప్పకపోతే వీళ్ళని చెప్పకపోతే వాళ్ళని మార్చి ప్రశ్నలు అడిగి మనకు అది తెలుసుకున్నంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు. కానీ ఫిలిప్పు గారు వెంటనే ప్రభుదూత వచ్చి చెప్పగానే వెంటనే వెళ్ళిపోయాడండి.
మరి ఎలా వెళ్ళాడో ఏంటో కానీ చూడండి, ఎందుకు వెళ్ళమంటున్నాడు ఎంతకి? కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అరణ్య మార్గాన్ని కలుసుకోమని ఎంతకి ఎవరిని కలుసుకోవాలి? అక్కడ అరణ్య మార్గంలో ఎవరు ఉంటారు ఏమంటే? అలాంటి ప్రశ్న లేదు, మా ఫిలిప్ వేయలేదండి. ఎవరిని కలుసుకోవాలి ఇంతకి అని అనగానే చూడండి, అడగకుండా పాపం ఆయన వెళ్ళిపోయాడు. ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను, లేచి వెంటనే వెళ్ళిపోయాడు అంటండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ ఒక వ్యక్తి కోసం మనకు కనిపిస్తుంది. ఎవరా వ్యక్తి అని అంటే ఐథియోపియుడైన రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఒక నపుంసకుడు అంట. అంటే ధనాగారం అని అంటే ప్రతి దేశానికి ఉంటాయి కదండి, ఆర్థికంగా ఆ దేశాన్ని పరిపాలించడానికి మరి డబ్బులు, ధనం, ఫైనాన్స్ మినిస్టర్ అంటారు, అంతేనా? ఫైనాన్స్ మినిస్టర్. మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, ఒక ఆమె లేడీ, ఆమె పేరు ఏం పేరు? నిర్మలా సీతారామన్. మరి మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక ధనాగారం మీద ఒక మంత్రి ఉంటారు. ఎవరా మంత్రి తెలుసా ఎవరికైనా? మనకి ఏం పేరు? పయ్యావుల కేశవ్ అంట. ఆ పేరు మనం ఎప్పుడు వినలేదు కదా, మనకి న్యూస్ చూసి అలవాటు ఉండదు, అంతేనా? ఆంధ్రప్రదేశ్ ధనాగారం అంటే రాష్ట్రానికి దేనికి ఎంత బడ్జెట్, వైద్యానికి ఎంత బడ్జెట్, నిర్మాణానికి ఎంత బడ్జెట్, రోడ్లకి ఎంత బడ్జెట్, వృక్షాలకి ఎంత బడ్జెట్, ఇలా బడ్జెట్లు పంచడం, దేనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి లెక్క వేసి మరి దీనికి ఎంత ఖర్చు చేయాలి, దీనికి ఎంత ఖర్చు చేయాలి, నిధులను పంపించడం, డబ్బులు పంపించడం. అప్పుడు ఆ పనుల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో ఉన్న వాళ్ళు చేసుకుంటారనమాట. అంటే డబ్బుల్ని చూసుకోవడం, దేశ పరిస్థితులను బట్టి డబ్బుల్ని, నిధుల్ని మంజూరు చేయడం, అవన్నీ కూడా చేసేవాడు. మరి ఇతను కూడా ఎలాంటి వాడంట? ఏ దేశానికంటే ఐథియోపియా దేశానికి. ఐథియోపియా అంటే అది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఐథియోపియా అనే ఆ యొక్క దేశం ఎక్కడుంటుందో తెలుసా? ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఐథియోపియా అనే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అందులో చిన్న వ్యక్తి అంటే కాదు, ఫైనాన్స్ మినిస్టర్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైనాన్స్ మినిస్టర్. మరి అతను ఒక దేశాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆయన ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేముకు ఆరాధించడానికి రావటం అనేది జరిగింది. చూడండి, ఆలోచించండి, ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఎంత పని ఉంటుంది? ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఎంత పని ఉంటుందండి? మరి యెరూషలేము నుండి, ఆ ఇథియోపియా నుండి యెరూషలేముకు ఎన్ని వేల కిలోమీటర్ల తెలుసా? 3600 కిలోమీటర్లు సుమారు. ఎన్ని వేల కిలోమీటర్లు తెలుసా? ఐథియోపియా, దాన్ని ప్రస్తుతం ఇథియోపియాగా పిలుస్తున్నారు. ఐథియోపియా అని ఇక్కడ ఉందా? ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఎలా పిలుస్తున్నారంటే ఇథియోపియా. ఇప్పటికీ కూడా ఆ దేశం ఉంది, ఆఫ్రికా ఖండంలో ఆ దేశం అనేది ఉంది. ఇథియోపియా అనే ఈ రోజు పిలుస్తున్నారు. మరి అక్కడి నుంచి ఇథియోపియా నుండి యెరూషలేం, అంటే యెరూషలేం ఎక్కడుంది? ఆసియా. అప్పుడు ఆసియా దేశంగా ఉండేది, ఇప్పుడు ఖండంగా పిలువబడుతుంది. అంటే అక్కడి నుండి, ఆఫ్రికా ఖండం నుండి ఇప్పుడు ఆసియా ఖండానికి, మరి ఒక ఖండం నుంచి ఒక ఖండానికి ఎన్ని వేల కిలోమీటర్లు తెలుసా? ఎన్ని వేల కిలోమీటర్లు? 3600 కిలోమీటర్లు. ఫోన్లేనండి, విమానం మీద వచ్చేస్తాను, 7-8 గంటల్లో వచ్చేస్తాను అనుకోవడానికి అప్పుడు ఏమైనా ఉన్నాయా? ఫోన్లేండి, బై రోడ్ వచ్చేస్తాను, లేదా కార్ బుక్ చేసుకుంటాను, ఓలా యూబర్ లేదా బుక్ చేసుకొని వచ్చేస్తాను అని అనుకోవడానికి అప్పుడు ఏమైనా కార్లు ఉన్నాయా? లేవు. అందులోనే ఆలోచించండి, నేను ఇక యెరూషలేముకి వెళ్తున్నాను ఆరాధించడానికి అని చెప్పి కందాకేని అడిగితే కందాకే పర్మిషన్ ఇస్తుందా? నువ్వు వెళ్ళిపోతే, నువ్వు ఒక ఖండం నుంచి మరో ఖండానికి వెళ్తాను అంటున్నావు, అన్ని రోజులు నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు, దేశాన్ని ఎవరు చూస్తున్నారు? మరి ఆర్థిక పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి? మరి ఇవన్నీ బాధ్యత ఎవరిది? మనం ఒక పూట చర్చికి రావటానికే వాళ్ళకి అప్ చెప్తాం, వీళ్ళకి అప్ చెప్తాం, మా పిల్లలు వచ్చేస్తారు చూడండి, మా ఆయన వచ్చేస్తారు చూడండి, మా అత్తమామని చూడండి, అంతేనా? మనం ఎంతమందికి అప్పు చెప్పి వస్తాం? చర్చికి రావడానికి ఒక పూట చర్చిలో ఉండటానికి మనకి ఎన్ని 1,00,000 కండిషన్లు, 1,00,000 మందికి అప్పు చెప్తాం, అన్ని సమకూర్చుకొని అన్ని రావడానికి. మళ్ళీ అప్పటికి ఆ పరిస్థితి బాగుంటే, ఆరోగ్యం బాగుంటే దయదలిచి దేవుడి మీద వస్తాం, అంతేనా? అలాంటిది ఒక రాష్ట్రానికి లేదంటే ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమని బతిమలాడాడు? మీకేం ప్రాబ్లం రాదండి, నేను వెళ్తున్నాను, ఇగో మీకేం సమస్య రాకుండా ఇగో బాధ్యత వాళ్ళకి అప్పగించానను, లేదంటే మీకేం కావాలో అన్ని సమకూర్చేస్తానను. మరి ఏం చెప్పుకున్నాడో తెలియదు. అంటే
దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఉన్నది అనుకోండి, అది ఎంత దూరమైనా ఎన్ని పనులైనా మనం అప్పుడు సమకూర్చుకుంటామా లేదా? ఓ పెళ్లికి వెళ్ళాలనుకోండి, లేదంటే ఒక బర్త్డేకి వెళ్ళాలనుకోండి, అప్పటికి ఏ పనులైనా మనం ఉంచుకుంటామా? గబు గిన్నెలు తోమేస్తాం, గబు తడిగుడ్డ పెట్టేస్తాం, గబు బాత్రూమ్లు కడిగేస్తాం, గబు అన్ని వంట సిద్ధం చేసేస్తాం, అన్ని సిద్ధం చేసుకుని అప్పటికి ఇంకేమీ లేదని అప్పుడు మనం వెళ్ళడానికి సిద్ధపడతాం. అంతేనా? మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎంత ముందుగా మనం సిద్ధపడుతున్నాం, వచ్చిన సమస్యలన్నీ ఎంతవరకు మనం చక్కబెట్టుకొని మనం రాగలుగుతున్నాం ఆలోచించండి. చూడండి, ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన ఆ రాణిని ఏమని ఒప్పించుకున్నాడు? కొన్ని ఒకరోజు 2 రోజుల ప్రయాణం ఆలోచించిన 3600 కిలోమీటర్లు అంటే మరి ఎన్ని రోజులు ప్రయాణించి ఉంటాడు? ఎన్ని నెలలు? 3 నెలలు, సుమారు 3 నెలలు అంట. 3 నెలల రథం మీద ప్రయాణించాడా దేవుని దగ్గర రావడానికి? చెప్పండి, 3 నెలల అండ్ 3 నెలలు ప్రయాణించడం అంటే ఎంత కష్టం అండి. మన ఆర్థిక మంత్రి అంటే ఆయనతో పాటు వస్తారు కదండి, సైన్యం వస్తుంది, మరి వెనకాల రథాలు వస్తాయి, మధ్యలో తిండిగా వండుకోవడానికి సామాన్లు అవన్నీ మోసుకొని మధ్యలో ఆగి, అంతేనా? అది కంటిన్యూ వెళ్ళిపోరు కదా. 40 ఏళ్ళు ఇస్రాయల్ ప్రయాణం అంటే వాళ్ళు మధ్యలో ఆగారా? ప్రయాణాల కోసం అలసిపోయినప్పుడు ఆగారా లేదా? తిండి కోసం ఆగారు, విశ్రాంతి కోసం ఆగారు. మరి 3 నెలలు ప్రయాణించాడంటే దేవుడి దగ్గర రావడానికి ఆలోచించండి. మరి మధ్యలో ఎక్కడ వండుకున్నారు, ఎలా వండుకున్నారు, ఆ ప్రాంతాల్లోని ఎలా ఉండగలిగాడు? ఒక దేశానికి ఫైనాన్స్ మినిస్టర్ అంటే అతనికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత భద్రత ఉంటుంది, అవన్నీ కూడా ఆయన చూసుకొని వచ్చాడని అంటే 3 నెలలు ఆలోచించండి. అంటే ఆయన దేవుడి పట్ల ఎంత భక్తి ఉంది, దేవుని కొరకు ఎంత దూరమైనా ప్రయాణించగలిగేంత భక్తి ఉంది ఆయనకి. అందులోనూ అతనికి ఉన్నటువంటి ఒక లోపం ఏంటండి? నపుంసకుడు. అందరిలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు కాదండి. నపుంసకులు అంటే ఎలా ఉంటారు? వాళ్ళకి ఏమైనా మంచి ట్రీట్మెంట్ ఉంటుందో ఆలోచించండి. ఇప్పటికంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నపుంసకుల్లో చాలా మంది డాక్టర్స్ అవుతున్నారు, చదువుకుంటున్నారు. కానీ ఒకప్పుడు నపుంసకులు అంటే ఎలా ఉండేవారు? చాలా చీప్ గా చూసేవారు కదండి. నువ్వు ఆడా కాదురా, మగా కాదురా అని అంటారు. అంటే చూడండి, తనలో ఉన్నటువంటి లోపాన్ని కూడా పక్కన పెట్టేశాడు. మనలో ఏదైనా లోపం ఉంది అనుకోండి, మనం ముందు ఏమైపోతాం? దేవుడికి దూరం అయిపోతాం. అంతేనా? మనలో ఉన్నటువంటి లోపానికి మనమే బాధపడిపోయి మనమే చింతించేసి దేవుడు నన్ను అంగీకరించడేమో, లేదంటే దేవుడి దగ్గరికి నేను వెళ్ళకూడదేమో అని చెప్పి ముందుకు మనమే నీరసించిపోతూ ఉంటాం. కానీ అలాంటి దాన్ని నపుంసకుడు ఎలా ఉన్నాడు? నేను నపుంసకుడు అయినా కూడా, ప్రపంచం అతను ఎంత చీదరించుకున్నా కూడా, చెయ్యి అన్నా కూడా, అతను ఎంత అధికారంలో ఉన్నా కూడా నపుంసకుడే కదండి. అంతేనా? అధికారాన్ని బట్టి భయపడినా కానీ ఆ మనసు అనేది ఉంటది కదా వాళ్ళకి, ఇతను ఇలాంటి వాడు అని. అంటే అలాంటివన్నీ కూడా, లోపాలన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని కోసం 3 నెలల రథం మీద ప్రయాణం చేసి మరి ఆయన ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడని అంటే నిజంగా అతని దగ్గరకు రక్షణ అనేది రావాలా వద్దా చెప్పండి? అంత భక్తి ఉన్నటువంటి ఆయన దగ్గరకు, దేవుని కోసం అంత స్థాయిలో ఉన్నటువంటి ఆయన దేవుని కోసం అంత దూరం ప్రయాణించాలని, లేదంటే అంత కష్టపడాలని, తనలో ఉన్నటువంటి లోపాన్ని కూడా పక్కన పెట్టేసి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అని చెప్పి దేవుని దగ్గర నేను వెళ్ళాలి, ఆరాధించాలని దేవుని కంటే ఒక 3 నెలలు నిజంగా ఆయన కష్టపడ్డాడని అంటే అతని దగ్గరకు దేవుడు రక్షణ ఇప్పించాలో వద్దా ఆలోచించాలి. అంటే చూడండి, దేవుడు మనకి ఏదైనా ఒక మేలు చెయ్యాలని అంటే ముందు మనలో ఏం చూస్తాడో తెలుసా? మనలో ఉన్నటువంటి భక్తి. దేవుడి కొరకు మనం ఎంతగా మనం చేయగలుగుతున్నాం. దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఒకలా, మన ఇంట్లో వచ్చేసరికి ఒకలా. ఒంట్లో బాగోపోతే ఇంట్లో పనులు చేసుకోవడం మానేస్తామా? చెప్పండి, నిజంగా చెప్పండి. ఒంట్లో బాగోపోతే ఇంట్లో పనులు చేసుకోవడం మానేస్తామా? ఏంటి, డబ్బులు ఇచ్చి పని మనుషులు పెట్టుకునేంత స్తోమత మనలో ఎవరికైనా ఉందా చెప్పండి? ఎక్కువ శాతం వారికి లేదు, ఆ స్తోమత లేదు. కానీ ఇంట్లో పనులు మనకు బాగోపోయినా ఇంట్లో పనులు చేసుకుంటామా? కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు? నాకు బాగోలేదండి, నేను చేయలేనండి, నాకు బాగోలేదండి, నేను రాలేనండి. ఏంటి, మంచం మీద కదలలేని పరిస్థితులు ఉంటే ఎవరు ఏమనరు. దేవుడు కూడా మనసు తెలుస్తుంది. కానీ ఇంట్లో చక్కగా మన పనులు మనం చేసుకొని, సంఘం అనగానే మనం ఆరోగ్య సమస్యలు మనం చెప్తున్నామని అనుకో, మనుషులుగా ఎవరినైనా మనం నమ్మించవచ్చు. కానీ దేవుని మనం నమ్మించగలమా? మనం సంఘానికి రావడానికి మనం బాగోలేదు అంటాం, కానీ ఇంకెక్కడికైనా వెళ్ళటానికి హాయిగా నువ్వు పరిగెడుతున్నావు అని అంటే, ఏదైనా ఒక సువార్తకి లేదంటే ఒక సభకి రావడానికి మనం బయలుదేరి నేను రాను అని చెప్పేసి తర్వాత ఏదైనా ఒక ఫంక్షన్ అయినప్పుడు నువ్వు హాజరైపోతున్నావు అని అంటే, నువ్వు దానికి రావాలి, దీనికి రావాలి కదా. దేవుడి పనికి నువ్వు రావాలి, లోక సంబంధంగా ఏమైనా కార్యక్రమాలు అయితే వెళ్ళాలి. కానీ చూడండి, నపుంసకుడికి అలాంటి మనసు ఉందా? దేవుని కోసం ఎంత దూరమే నేను వెళ్ళాలనే మనసు ఉంది.
నాకు ఆరోగ్యం బాగోపోయింది, ఏదైనా నాలో లోపం ఉన్నా కూడా ఏదైనా పర్వాలేదు అనుకున్నాడు. అంటే దేవుని కొరకు అలాంటి మనసు మనకు ఉండాలని ఆ వ్యక్తిని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి, అదే అంటున్నాడు చూడండి, ఐథియోపియాలో రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియా నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. యెరూషలేమునకు ఆయన వచ్చాడంటండి. 3600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 3 నెలలు సుమారుగా ప్రయాణించి మరి ఆయన యెరూషలేముకు వచ్చాడని అంటే ఆయన భక్తిని దేవుడు చూశాడు. అందుకే అతన్ని కలుసుకోవటానికి ఫిలిప్పును పంపిస్తున్నాడు. నువ్వు వెళ్ళు, అక్కడ యెరూషలేము నుండి అతను యెరూషలేము నుండి తిరిగి వెళ్ళిపోతున్నాడు, గాజాకు వెళ్ళే మార్గంలో ఉన్నాడు. కాబట్టి వెంటనే నువ్వు వెళ్ళి కలుసుకొని అనగానే ఫిలిప్ కూడా ఏం చేశాడండి, వెంటనే వెళ్ళాడు. వెళ్ళి వెంటనే కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది చూడండి. అతడు 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు వెళ్ళేటప్పటికి ఈయన ఏం చేస్తున్నాడంటండి, యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడంట. అంటే ఆయన యెషయా గ్రంథాన్ని ఆయన దగ్గర ఉన్నట్టుంది. ఆ యెషయా గ్రంథాన్ని ఆయన చదువుకుంటున్నాడు. ఎక్కడ, రథముల మీద ప్రయాణంలోనే. మనం ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఆ చెట్టు చూద్దాం, ఆ గుట్ట చూద్దాం, ఆ సీనరీ చూద్దాం, అంతేనా? మనకు ఆ ఫోటో చూద్దాం. మనం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు మనకు అదే ఆలోచన వస్తుందా? చేతులు బైబిల్ పట్టుకొని మనం చదువుకుందాం అని అనుకుంటామా చెప్పండి? ఎవరమైనా, నేనైనా మీరైనా ఎవరమైనా కూడా. ఈ రోజుల్లో అందరికీ ఏంటి వచ్చింది అంటే సెల్ ఫోన్ ఒకటి వచ్చేసింది. టైం పాస్ అవడానికి గేమ్లు, టైం పాస్ అవడానికి రీల్స్, అంతేనా, చాలా వచ్చేసాయి. కానీ ఆ రోజు ఆయన ఏం చేశాడండి, మరి 3 నెలలు వాళ్ళు తిరిగి ప్రయాణించాలి కదా. అంటే అటు నుంచి వచ్చేటప్పుడు 3 నెలలు, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 3 నెలలు. అంటే చూడండి, మొత్తం 6 నెలల రథం మీద గడిచిపోయింది, సంవత్సరంలో సగం భాగం. అంటే అక్కడ చదువుకుంటూ ఆ యెషయా గ్రంథాన్ని అంటే ఆయన చక్కగా చదువుకుంటున్నాడు అంటండి. అంటే ఆ మాటలు అదే చెప్తున్నాడు ఇక్కడ. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఎందుకు పిలిచారు, ఎందుకు వెళ్ళమన్నారని అంటే, అగా నపుంసకుడితో మాట్లాడడానికి నేను పిలిచాను, వెళ్ళు, అగా ఆ రథం మీద వస్తున్నాడే ఆయన నువ్వు కలుసుకో అని చెప్పడం అనేది అక్కడ జరుగుతుంది. అది కలుసుకున్నప్పుడు చెప్పును, అతను కలుసుకున్నప్పుడు అతను గ్రంథాన్ని చదువుకుంటున్నాడంట. 30వ వచనం, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అందుకే నువ్వు చదువుతూ నీకు అర్థమవుతుందా అండి? చదువుతుంది, ఎవరైనా బైబిల్ చదువుతున్నప్పుడు మన దగ్గరికి వెళ్ళి నీకు అర్థమవుతుందా, చదువుతుందని అన్నాం అనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? నువ్వేంటి మధ్యలో దూరిపోయి, అర్థమవుతుంది, నువ్వేంటి మధ్యలోనే వచ్చావు, నేను చదువుకుంటున్నాను, నా బైబిల్ నేను చదువుకుంటున్నాను, నువ్వెవరు, నీ అర్థమవుతేటా అర్థమైపోతే అని అంటాం అంటారు. కానీ అతను చూడండి, ఎవరో ముక్కు మొఖం తెలియని ఆయన వచ్చి, ఎందుకు నువ్వు చదువుతున్నావు కదా, నీ చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అంటే, అతను పాపం ఎంత సాత్వికంగా సమాధానం చెప్తున్నాడో తెలుసండి. ఎలా చెప్తున్నాడు చూడండి. ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఏం చేశాడంట, నాకు అర్థమవుతుంది, నేను చదువుకొని పోవాలి, 6 నెలలు 3 నెలలు ప్రయాణించాలి, నువ్వు దారిలో నువ్వు వెళ్ళి నా దారి నేను పోతాను, మరి నువ్వు వచ్చి కూర్చొని ఇప్పుడు నేను ఎంతవరకు తీసుకెళ్ళి నిన్న ఎక్కడ దింపాలి, నువ్వేం వివరిస్తావు నాకు, అందుకే నువ్వెవరు, ఈ ప్రశ్నలు ఏమి అనలేదండి పాపం. అంటే అతనికి దేవుని వాక్యం పట్ల ఆసక్తి. అంటే చదువుతుంది అర్థం చేసుకోవాలి, చదువుతుండే అతను అర్థం చేసుకోవాలంటే ఎవరో ఒకరు సహాయం కావాలి కదండి. ఏదో మనలంతా మనం చదివేసుకున్నంత జ్ఞానులో మనకు అర్థమైపోతుంది ఆ వాక్యం చెప్పండి. మనకి ఒక పేజీ చదివితేనే ఒక పేజీలో 33 ప్రశ్నలు వస్తాయి, అంతేనా? ఏటి ఇదిలాగా ఉంది, ఇక్కడ అలా ఉంది, అక్కడ ఉంది, ఇలా ఒక అధ్యాయం చదివినందుకే మన ప్రశ్న వచ్చి మనం పోయిన వారం వేసామా లేదా? అంటే వాక్యం మనకి అర్థం కావాలని అంటే మనకి ఎవరైనా త్రోవ చూపేవారు ఉండాలా. అందుకే ఈ రోజు మనకి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు త్రోవ చూపడానికి. అదే అంటున్నాను, ఆయన వేడుకున్నాడు అంటే ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ అని. కానీ ఈ రోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, వాక్యం వినండి ప్లీజ్ అన్నట్టుగా బోధకులే అడుక్కుంటున్నారు వినేవాళ్ళని, అంతేనా? గూగుల్ మీట్కి జాయిన్ అవ్వండి ప్లీజ్, ఇంకా వాక్యం వినండి ప్లీజ్, పడుకోకండి ప్లీజ్, సిబిటికి రండి ప్లీజ్, ఎగ్జామ్స్ రాయండి ప్లీజ్, మీ కాలు మొక్కుతాం అనే స్థితికి దిగజార్చేశారు, అంతేనా? అంటే ఎలాగైపోయిందంటే పరిస్థితి, వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఎవరికి లేదు. మేమేమో 4 గంటలు వేసి ప్రిపేర్ అయ్యి చక్కగా కూర్చుంటే ఈ స్టూడెంట్స్కి ఫోన్ చేస్తే కానీ రాదు. అంటే చూడండి ఎలాగుంటుంది పరిస్థితి. 4 గంటలు లెగిస్తే ఎలాగుంటుందో ఆలోచించండి. ఆ వాళ్ళ కోసం, ఒకరు ఇద్దరు కోసం 4 గంటలు వేసి చదువుకొని కూర్చుంటే వాళ్ళు వస్తే ఎప్పుడో వస్తారు, లేకపోతే రాదు. అంటే అలాగైపోయింది వాక్యం పరిస్థితి చివరికి. కానీ ఆ రోజు ఆయన ఎలా ఉన్నాడు, వేడుకున్నాడు, నాకు త్రోవ చూపించవా, నాకు అర్థం అవట్లేదు, నువ్వు చెప్పవా అని అడుగుతున్నారంట. అంటే వాక్యం అలాగా అడగాలండి.
ప్రార్థన చేయండి ప్లీజ్ అని అంటాం మనం, అంతేనా? మా ఇంట్లో బాగాలేదండి, మా ఒంట్లో బాగాలేదండి, లేదంటే నాకు వాక్యం చెప్పండి అని ఎవరైనా అంటారండి? నాకు వాక్యం చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. ఈ టీచర్స్ అయిన వారు ఫోన్ చేస్తున్నా కూడా మాకు ఇప్పుడు సమయం లేదు అంటున్నారంట. అంటే ఎంత జ్ఞానం వచ్చింది వాళ్ళకి. వీళ్ళేమో చక్కగా వాళ్ళకి చెప్పడానికి వీళ్ళేమో ఫోన్లు చేస్తే ఒకళ్ళు నడువు నొప్పి అంటారంట, ఒకళ్ళేమో బయట ఉన్నాను అంటారంట, ఒకళ్ళు ఇంకేదో అంటారంట. అంటే వాక్యం కాల్ దగ్గరకు వచ్చినా కూడా ఏమవుతున్నారు? తన్నేసుకుంటున్నారు. మరి ఇంతకన్నా నపుంసకుని దేవుడు రక్షించాలో వద్దో చెప్పండి. అలాంటి మనసున్న వారిని వేడుకున్నాడంట, ప్లీజ్ నాకు చెప్పవా నాకు వివరించమని వేడుకుంటున్నాడంటండి. అప్పుడు ఆ గ్రంథాన్ని చదువుతున్నారు. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెల వలె వదుకు తేబడను, బొచ్చె కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్లి ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయినా ఆయన సంతానం ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి మీద తీసివేయబడినది. యేసుక్రీస్తు వారి కోసం ప్రవచనం అండి. మరి ఫిలిప్ గారు కలుసుకునే సమయానికి ఆ నపుంసకుడి ప్రవచనాన్ని చదువుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు, ఆయన ఒక గొర్రెల బొచ్చు కత్తించినప్పుడు గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆయన మన అందరి కోసం అలాగే ప్రాణాలను పెట్టేశాడు. ఆయన శిక్షిస్తున్నా, ఆయన తిడుతున్నా, ఆయన కొడుతున్నా కూడా మౌనంగా ఉండిపోయాడు, దీనత్వం కలిగి ఉన్నాడు అని చెప్పడం అనేది జరుగుతుందండి. అదే ఆ సందర్భం 34 వచ్చిన అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. చూడండి, ఇవి చదివినప్పుడు మరి ప్రవక్త యెషయా ప్రవక్త ఇది రాశాడే, ఇది చదువుతున్నాం కదా, ఇది ఎవరి కోసం చెప్పబడింది? యెషయా గారు తన కోసం చెప్పుకున్నారా, లేదంటే ఇంకెవరి గురించైనా చెప్పబడిందా? అంటే వాక్యం చదివేటప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ఇది ఎవరి కోసం చెప్పబడింది, సందర్భం ఏంటి? అందుకే డిప్లొమా ఫస్ట్ ఇయర్ లో ఉంటది కదండి, కాలమును బట్టి, సందర్భాన్ని బట్టి, భావాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రారంభంలోనే పాఠం చెప్తారు. మరి బైబిల్ అనగా ఏమి, దాన్ని ఎలా చదవాలి అని. అంటే ఎవరి గురించి చెప్పబడింది, ఇది ఎవరి కోసం ఒక వ్యక్తి కోసం చెప్పబడిందా, ఒక సమూహం కోసం చెప్పబడిందా, లేదంటే యెషయా తన గురించి తను చెప్పుకున్నాడా అని చూడండి, అంత క్లియర్ గా అడుగుతున్నాడు అతను. అంటే అతను పరిశీలిస్తున్నాడు వాక్యాన్ని. పరిశీలించేటప్పుడు అలాంటి ఆలోచనలు అన్ని కూడా వస్తాయి. అంతేగాని ఏదో చెప్తున్నారు కదా, ఈ రోజు శనివారం కదా, అపోస్తలుల గారిని వినేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే అలా కాదండి. మనం ఎప్పుడైతే అలా పరిశోధనాత్మకంగా మనం చదువుతామో అప్పుడు వాక్యం మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు నిద్ర రాదు, అప్పుడు నిజంగా వాక్యం వింటే ఆకలేదు, సమయం తెలియదని నిజంగా పరిశోధనాత్మకంగా చదివితే. అక్కడ వెంటనే ఆ ఫిలిప్ గారు అప్పుడు ఏం చెప్పారు చూడండి, దయచేసి నాకు తెలుపమని. మళ్ళీ ఇక్కడ కూడా ఏమంటాడు, దయచేసి ఏమంటాడంటే దయచేసి. అక్కడేమో వేడుకున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి దయచేసి తెలుపుము అని చెప్పి అక్కడ బ్రతిమలాడుకుంటున్నారు. ఇంకా ఏమంటున్నారు 35వ వచనం, అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. చూడండి, ఇప్పుడు ఫిలిప్ గారు ఏం చేశారు, ఆ చదువుతున్న లేఖనాన్ని అనుసరించి యేసుని గురించి సువార్త ప్రకటించారంట. అంటే ఇవన్నీ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము కూడా ఎవరు కనెక్ట్ చేయాలో తెలుసా, ఎవరి దగ్గర తీసుకెళ్ళాలో తెలుసా? యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. సేవకుల సదస్సులో ఒకసారి ప్రసన్నయ్య గారు చెప్తూ, మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అని మీరు చెప్పండి, కానీ చివరికి వెళ్ళేసరికి దాన్ని యేసుక్రీస్తుకి కనెక్ట్ చేయండి. ఎందుకంటే యేసుక్రీస్తు మన గురించి సువార్త ప్రకటించాలి కదా, మరణ సమాధి పునరుద్ధానాలు అది ప్రకటిస్తేనే సువార్త ఆ సభ కంప్లీట్ అయినట్టు. కాబట్టి మీరు ఏది చెప్పినా కూడా చివరికి యేసుక్రీస్తుని ప్రస్తావన ఖచ్చితంగా రావాలి అని చెప్పారు. అంటే మనం ఏంది చెప్పినా కూడా చివరికి యేసుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన తిరిగి లేచాడని జ్ఞాపకం ప్రకటించాలంట. అదే అప్పుడు సువార్త ప్రకటించినట్లు అవుతుంది అని చెప్పారు. ఇక్కడ కూడా చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఆయన చెప్తూ ఆ ప్రవచనం చెప్తూ దాన్ని కనెక్ట్ చేశారు, చూసారా? అంటే ఆ యేసునే దేవుడు లేపాడు, ఆ యేసే మన కోసం చనిపోయాడు, మన అతిక్రమంలోకి ఆయన బలైపోయాడు అని చెప్పి ఆ రెఫరెన్స్ కి కనెక్టింగ్ గా ఆయనకు సువార్త ప్రకటించడం అనేది జరిగింది. వెంటనే ఆయన మారిపోయినటువంటి ఆయన బాప్తిసం తీసేసుకోవడం, సంతోషించి ఆనందించి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చదివేస్తాను చూడండి ఒకసారి. వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళల్లోనికి దిగిరి. చూడండి, వెంటనే మారు మనసు పొందుకున్నాడు. మారు మనసు పొందుకున్న వెంటనే మంచి ముహూర్తం చూస్తానని అనలేదు ఫిలిప్. అక్కడ లేదంటే న్యూ ఇయర్కి ఇవ్వండి, లేదంటే మా రాజ్యానికి వెళ్ళి నేను తీసుకుంటాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మంచి ఆడంబరంగా సంబరాల మధ్య డప్పులు డోలకుల మధ్య తీసుకుంటాను, మంచి మ్యూజిక్ పెట్టాను అనలేదు. అక్కడ వెంటనే అక్కడ నీళ్ళు ఉన్నాయంట, నీళ్ళు వెంటనే బాప్తిసం ఇచ్చే అన్నారు. ఇంతకీ ఆ ఫిలిప్ ఎవరో తెలియదు, అంతే కదండి. ఈయనకి ఆయన ఎవరో తెలియదు, ఆయనకి ఈయన ఎవరో తెలియదు. అంటే దేవుడు చూడండి,
ఆ రోజు ఆ నపుంసకుని కాపాడడానికి ఎక్కడో ఉన్న ఫిలిప్పును పంపించండు వెళ్ళు అని. అంటే అంత అంత గొప్పగా ఆ నపుంసకుడు తన భక్తిని దేవుని పట్ల కనపరిచాడు. అందుకే వాళ్ళని రక్షించాలని దేవుడు అనుకున్నాడు. వెంటనే బాప్తిస్మం ఇప్పించేశాడు ఫిలిప్పు గారి చేత. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇదిగో నేను నాకు బాప్తిస్మం ఇచ్చడానికి ఆటంకం ఏమని అడిగి రథమును నిలువమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనే దిగిరి. అంతటా ఫిలిప్పు అతను బాప్తిస్మం ఇచ్చను. వారు నీళ్లలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనుక్కోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. చూడండి, వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన ఒడ్డుకి రాగానే ఆ పరిశుద్ధాత్మ ఆయన తీసుకుని వెళ్ళిపోయిందంటే ఇక మరో ప్రాంతానికి కొనుపోయినంటే ఆత్మచేత కదండి వాళ్ళందరూ నడిపింపబడ్డారు ఆనాడు. కాబట్టి ఏ ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతే ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోవడమే. ఆ విధంగా వెళ్ళిపోవడం అనేది జరిగింది. నపుంసకుడు కూడా ఏం చేశానంటే అండి, సంతోషించను అని మాట చదువుకున్నాం అక్కడ. సంతోషించుచు, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతను ఫిలిప్పును మరి ఎన్నడనూ చూడలేదు. చూడండి, 8వ అధ్యాయము 8వ వచనంలో కూడా సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషించారంట. చూడండి, 8వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. చూడండి, వాళ్ళు మారినందుకు, ఆ వాక్యాన్ని విన్నందుకు వాళ్ళందరూ ఎలా అయిపోయారంటండి, సంతోషం. అంటే వాక్యం వినడం మనకి ఏం కలగాలి, సంతోషం కలగాలి అంటండి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా అండి సంతోషం? దేవుడు అంటే భక్తి ఉన్నప్పుడు వస్తుంది. ఇది నా కోసము, దేవుడి మాటల పట్ల ఆసక్తి ఇష్టం ఉన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది దేవుని వాక్యం విన్నప్పుడు. కానీ అతను ఆ నపుంసకుడికి ఏదో డబ్బు వచ్చిందని, లేదంటే ఏదో భోగభాగ్యాలు ఉన్నాయనో, లేదంటే ఇంకేదో కాదండి, బాప్తిసం తీసుకున్నానని సంతోషం. ఇప్పుడు సంతోషం అంతే కదా, ఒక పాపి మారితేనే కదా దేవునికైనా సంతోషం. దేవుడు సంతోషించాలి, మనం మారినప్పుడు మనం కూడా సంతోషించాలి. అంటే మన సంతోషం ఎవరిలో ఉండాలి, దేవుళ్ళలో ఉండాలి. దేవుళ్ళలో మనం ఏదైనా చేసినప్పుడు మనం సంతోషించాలి. అంతేగాని మనకి ఏదో వచ్చినప్పుడు కాదు సంతోషం, లోక సంబంధంగా మనం ఏదో సాధించినప్పుడు కాదు. కానీ దానికంటే ఎక్కువగా మనం దేవుళ్ళలో మనం సంతోషించాలని ఇక్కడ మనకి అర్థమవుతుంది. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడిన అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణంలన్నింటిలో సంచరించి సువార్త ప్రకటించుచూ వచ్చాను. చూడండి, ఇంకా అప్పటి నుంచి అతను బాప్తిసం తీసుకుని తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పు కూడా ఇంకా అజోతులోనికి వెళ్ళిపోయాడు. అజోతులోనికి వెళ్ళాడంట, అక్కడ నుంచి కైసరేకి వెళ్ళాడంట. అలా వెళ్తూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే ఐథియోపియుడైన నపుంసకుడు, మరి అతనికి దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, భక్తి, మరి దాన్ని బట్టి దేవుడు ఏ విధంగా ఆయన కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు అనేది మనకి ఈ సందర్భంలో మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడితో ఈ అధ్యాయం అయిపోయింది. వచ్చేవారం 9వ అధ్యాయాన్ని వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. ఎంతవరకు ఆసక్తిగా ఉన్న మీ అందరికీ నా వందనములు తెలియచేసుకుంటూ మరి ముగిస్తున్నాను. అందరికీ వందనములు.